మెంబర్స్ ఇక్కడ మనం హోమ్లో ఓకేనా. ఇక్కడ ఇది హోము, ఇది వాలెట్. చాలామంది సార్ మాకు వాలెట్ ఆన్ చైన్లో ఉన్న డాలర్ కావచ్చు ఓకేనా, మన డాలర్ కావచ్చు, అమెరికన్ డాలర్ కావచ్చు, అలాగే బిఎన్బి, అలాగే ఐపీజీ ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈరోజు నైటా లేదా రేపు మార్నింగ్ రిలీజ్ అయ్యే బిఎస్కే కావచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలి మన ట్రేడింగ్లో అంటే ఇక్కడ చూడండి, మనకు ఆన్ చైన్లోకి వచ్చిన తర్వాత చెప్తున్నాను ఓకేనా. ఆన్ చైన్లో మీకు ఇక్కడికి వస్తుంది, మీరు వాలెట్ అడ్రస్ నుండి ఓకేనా. ఇది మన వాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని మీరు ఎవరికైనా పంపించవచ్చు, లేదంటే ఎవరైనా మీకు పంపించవచ్చు ఓకే. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏమున్నాయి, ఐపీజీ 37 ఆన్ చైన్లో ఉన్నాయి, యూఎస్డిఐ 9160 ఉన్నాయి, బిఎస్కే 0.67 ఉన్నాయి, బిఎన్బి ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ యూఎస్డిఐని పంపిద్దాం, డాలర్ని ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనకు డాలర్లు ఎన్ని ఉన్నాయి అనేది ట్రేడింగ్లో చూద్దాం. బిఎస్కే యూఎస్డిఐ ఒక్క నిమిషం ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు డాలర్ లేవు, ఇక్కడ ఉంది కదా యూఎస్డిఐ 0.60, కొంచెం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఆన్ చైన్లోకి వెళ్ళి ఎలా పంపించుకోవాలనేది చూపిస్తాను మీకు ఓకేనా. ఇక్కడ మనకేముంది, యూఎస్డిఐ ఓకేనా 9160 ఉన్నాయి. ఇందులోకి ఒకటి 10 పంపిస్తా, 10 అక్కడికి పోతే ఇక్కడ మనకు 9150 ఉంటాయి. అది ఎలా పంపించాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా. ట్రాన్స్ఫర్ అంటేనేమో ట్రేడింగ్లకి ట్రాన్స్ఫరు. ఇక్కడ చూడండి, ఇక్కడ విత్డ్రాల్ ఉంది కదా. విత్డ్రాల్ అంటే మీరు వేరే వాళ్ళకి పంపించడం, డైరెక్ట్ మీ వాలెట్ నుంచి ఇంకో వాలెట్కి వెళ్ళిపోతాయి. ఏది వెళ్ళాలన్నా మీకు ఇక్కడ బిఎన్బి గ్యాస్ ఫీజు కింద కంపల్సరీ ఉండాలి ఓకేనా. అలాగే ఇప్పుడు మనం డాలర్ని $10 పంపిద్దాం, ట్రాన్స్ఫర్ ఓకే. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, మనం ఏది కావాలంటే అది పంపించుకోవచ్చు. కాబట్టి నేను యూఎస్డిఐ మన డాలర్ పంపించుకుంటున్నా, ఎన్ని 10 ఓకేనా. $10 లో బిఎన్బి బ్యాలెన్స్ చూశారు కదా, లో బిఎన్బి బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి, నేను బిఎన్బి తీసుకోవాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరు మినిమం $1-2 బిఎన్బి మెయింటైన్ చేయాలి ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తా, నేను బిఎన్బి కావాలంటే ఏం చేయాలి, ట్రస్ట్ వాలెట్కి ఓకే. ఇక్కడ చూడండి 0.39 ఉంది ఓకేనా, 0.39 ఓకే. 0.39 నేను నా వాలెట్ అడ్రస్కి కొంత కైను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు బిఎన్బి అనేది $1 పంపించడం జరుగుతుంది ఓకే. $1 నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఓకేనా. ఇక్కడ ట్రాన్స్ఫర్ $1. ఇంతకుముందు మనకు అక్కడ బిఎన్బి లేవు, చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇక్కడ ఆన్ చైన్లో బిఎన్బి చాలా తక్కువ ఉండే ఓకేనా, ఇప్పుడు యాడ్ అయింది 18010 ఉంది ఓకేనా. ఇప్పుడు బిఎన్బి వచ్చింది వీటికి. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా, ట్రేడింగ్లోకి డాలర్లు పంపించుకుంటాం ఓకే. ఇక్కడ ట్రాన్స్ఫర్లోకి వచ్చి ఓకేనా, ఇక్కడ యూఎస్డిఐ ఇక్కడ 9161 ఉంది కదా. ఇప్పుడు నేను ఎన్ని పంపిస్తా, ఒక 11, అప్పుడు ఎన్ని ఉంటాయి, 950 ఉంటాయి ఓకే. ట్రాన్స్ఫర్ మనకు అక్కడ ట్రేడింగ్లో చూపించాను కానీ ఇంతకుముందు ఒకటి కూడా లేదు. ఇప్పుడు 11 పంపిస్తున్నా, 11 అక్కడ కనబడతాయి. డాలర్ అంటే బిఎస్కే అయినా డాలర్ అయినా ఐపీ అయినా సేమ్ ఇలానే పంపించుకోవాలి. సక్సెస్ఫుల్, కంగ్రాట్స్ ఓకే. ఇప్పుడు మనకు ఆన్ చైన్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇంతకుముందు 9161 ఉండే, ఇప్పుడు 9150 ఉంటాయి ఓకే. ఇక్కడ
9149.99. ఓకే, అంటే ఆల్మోస్ట్ 9150 అన్నట్టే, ఎందుకంటే ఇక్కడ పక్కకు 999 ఉంది కాబట్టి మా ఇంట్లలో తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ చూద్దాం. ట్రేడింగ్లో మనకు $11 యాడ్ అవ్వాలి. ఓకేనా. ఓకే, బిఎస్కే యూఎస్డిఐ. ఎస్, ఇక్కడ చూడండి మనకి $11 అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ $11తోటి నేను కైను కొనాలి అనుకున్నప్పుడు మీకు నచ్చిన రేట్ తోటి ఎవ్రీడే జూమ్లో చూపిస్తున్నాం కాబట్టి మీకు నచ్చిన రేట్ తోటి కైను బిఎస్కే కావచ్చు, ఐపీజీ కావచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన ఆన్లైన్ నుంచి ట్రేడింగ్లోకి పంపించుకోవడానికి ఎలా అనేది ఈ వీడియో యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.